డీఎస్సీ గ్రూప్ 1 రెండింటిపైన సిబిఐ విచారణ జరిపించాలంటే చంద్రబాబు, లోకేష్ పారిపోయారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఉద్యోగాలు రాక రోడ్డున పడిన వారితో ర్యాలీ చేయించగలరా అని అంబటి రాంబాబు నిలదీశారు. పరీక్ష పేపర్ లీక్ కాలేదని, అంత సక్రమంగా జరిగిందని వారితో చెప్పించగలరా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో రావడం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఆరోగ్యకర వాతావరణం దెబ్బతిందని కొందరు అంటున్నారని అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అడగండి. మెగా డిఎస్సీ అన్నారు, ఏపీపీఎస్సీలో చాలా అవినీతి పోటీ. ఈ బాణం మేమేయంగానే ఆ బాణం వాళ్ళు వేశారనమాట. అంటే మెగా డిఎస్సీలో అన్యాయాలు అక్రమాలు జరిగాయి అంటున్నారు కదా, ఏపీపీఎస్సీలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాల్లోనూ గుప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు కదా, దానికి దీనికి రెండింటికి సిబిఐ ఎంక్వైరీ వేద్దామన్నారు. ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ మేము చేశామని మీరు ఆరోపిస్తున్నటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మీద గాని దాని మీద కూడా, అలాగే మెగా డిఎస్సీ పేరు మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల గురించి, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాల గురించి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఛాలెంజ్ అని చెప్తే బాబు కొడుకులు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు నోరు విప్పడం లేదు? ఇప్పుడుగానే ఏమైనా విప్పుతారా? తండ్రి తనయులు బాబు కొడుకులు విప్పి ధైర్యంగా ముందుకు రండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే నేను చెప్తాను, 100కి 100 పాళ్ళు డిఎస్సీ ఎగ్జామ్స్ లో నీకు కావలసిన వాళ్ళకి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్న మాట 100కి 100 పాళ్ళు వాస్తవం. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే చర్చకు వస్తా అంటాడు. ఏంటి చర్చలు అయ్యేదా? సిబిఐ ఎంక్వైరీ చేద్దాం రండి ముందుకి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా పారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఆ పారిపోవడంలోనే అర్థమైంది డిఎస్సీలో మోసాలు చేశారు, డిఎస్సీలో అక్రమంగా కొంతమందికి ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఇప్పించారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. వారు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రాకపోవటం.